గత 5 ఏళ్లలో ఆర్థికంగా కుదేలైన ఆంధ్రప్రదేశ్ను గాడిలో పెట్టేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని ప్రభుత్వ విప్ గణబాబు అన్నారు. ప్రపంచ దేశాలు దావోస్లో పెట్టుబడుల కోసం పోటీ పడుతుంటే మన బ్రాండ్ను అక్కడ వారికి తెలియజేశారంటూ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో పలు కంపెనీలు తీసుకురావడంలో సీఎం, మంత్రి లోకేష్ సఫలీకృతమయ్యారని కొనియాడారు. వీరి చొరవతో విశాఖలో త్వరలోనే పలు కంపెనీలు రాబోతున్నట్టు గణబాబు తెలిపారు. కానీ రెవెన్యూ జనరేషన్కి ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇండస్ట్రియలైజేషన్ వల్లే అవి దోహదపడతాయి అనేటువంటిది తెలిసినప్పటికీ కూడా అది లీస్ట్ ప్రయారిటీ గత పాలకులకి. ఇప్పుడు ఉండేటువంటి పాలకులు మా ప్రభుత్వంలో హైయెస్ట్ ప్రయారిటీ అనేటువంటిది మీ అందరికీ అంటే ఎంత లీస్ట్గా ఈరోజు మనం చూస్తే అక్కడికి వెళ్ళిన ప్రతి నిమిషం కూడా వృధా కాకుండా ఏ రకంగా ముఖ్యమంత్రి గారు పనిచేశారనేది చూస్తున్నాం. మరి గత ముఖ్యమంత్రి ఎయిర్పోర్ట్లో అసలు దావాస్కి వెళ్ళలేదు, కానీ ఎక్కడ చూస్తుంటే చాలా లేజర్గా కనబడుతూ ఉన్నారు. అంటే ఎంత అంటే ఏ క్షణం కూడా ఒక్క నిమిషం కూడా వృధా కాకుండా వెళ్ళిన ఏదైతే పని మీద వెళ్ళారో ఆ వర్క్ మీదే కనుక్కుంటూ ఏదో విదేశాలకు వెళ్తే ఏ రకంగా రాష్ట్రం కోసం ఆలోచన చేసే విధంగా ఈరోజు ఆ వేదికను ఉపయోగించుకునే ప్రయత్నంలో ఈరోజు దేశమంతా ఆలోచించే విధంగా, దేశమంతా చర్చించుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారి అనుభవం గురించి కానీ ఈ రాష్ట్రాన్ని ప్రొజెక్ట్ చేయడంలో ఈరోజు ప్రపంచంలో ఉండేటువంటి ఇన్వెస్టర్స్ని అల్లూరు జిల్లా